కర్కాటక రాశి వారి ఫలితాలు డిసెంబర్ మాసంలో మొదటి పక్షం ఎలా ఉంది? పర్వాలేదయ్యా, స్టార్టింగ్లో కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటున్నారు. అంటే కాస్త కష్టతరమైన కార్యసిద్ధి ఉంది. మొదటి పక్షంలో మొదటి వారం కష్టతరమైన అనుకూలవంతమైన కొంత ప్రయోజనాన్ని, పెద్దల ఆశీర్వచన ఫలితం వల్ల విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతత, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి పెట్టవచ్చు. దేంట్లో? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే. ఇక లాటరీలు అంటారా, మీ అదృష్టం కొంత తల్లిదండ్రుల ఆశీర్వచనం ఎక్కువ ఉంటే లాటరీలో కొంత ధనం రావచ్చు. మొదటి పక్షంలో మొదటి వారం. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కాస్త పర్వాలేదు. పోటీ పరీక్షలు కానీ, ఎకడమిక్ పరీక్షలు కానీ పర్వాలేదు. కాస్త శ్రమపడి సమయపాలన బాగుంటే మీకు విద్యలో రాణింపు ఉంటుంది. ఉద్యోగంలో లంచానికి ఎర చూపే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అటువైపు మీ దృష్టి మళ్ళితే నష్టమే. మొదటి వారంలో దృష్టి మళ్ళదు, రెండో వారంలో మీ పతనం ప్రారంభం ఖాయం. ఇదేంటండి ట్విస్ట్ ఇస్తారు మధ్య మధ్యలో, బాగా మునుగు చెట్టుకిచ్చి గబక్కన కింద తోసేస్తారు అని అనుకోకండి. మొదటి వారంలో సామాన్య ఫలితాలుగా, రెండో వారంలో తీవ్రమైనటువంటి అనర్థము కలిగించే అవకాశం. అంటే ఎప్పుడు చూడు మీరు జాతకాలు చూపించి భయపెడతారా, లేదంటే జాతకాలు చెప్తారా? అంటే మిమ్మల్ని భయపెడితే వచ్చేది ఏమైనా ఉంటే చెప్పండి, ఇంకో 100% భయపెడతాను. నాకేమన్నా 100 కోట్లు వస్తాయో, 10 కోట్లు, కనీసం 50,000, 100 రూపాయలు వస్తే చూద్దాం. మిమ్మల్ని భయపెడితే 100 రూపాయలు వస్తే చూద్దాం. ఇంకెక్కువ భయపెట్టే ప్రయత్నం చేస్తాను. 200 వస్తాయిగా నాకు. కాబట్టి భయం అనేది, భయపెట్టడం అనేది నా యొక్క ఉద్దేశం కాదు. జాతకం, గోచార ఫలితం ఈ పక్షంలో రెండవ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు అన్న విషయాన్ని గమనించుకోండి. వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయి. మొదటి వారంలో కాస్త పర్వాలేదు. భాగస్వామి వ్యాపారం మనల్ని అనుకూలంగానే మలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ తర్వాతనే తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, నర్సరీ తోటలు, అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టం, రైతన్నలకి కష్టకాలం, మోసపోయే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. తీర ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే వర్ష పరిస్థితి ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే విద్యార్థులు కూడా మొదటి వారంలో పర్వాలేదు, కొద్దిగా బెటర్ పర్సెంటేజ్. తర్వాత వారం మీకు ఉన్నటువంటిది ఇతరుల మీద ఆధారపడితే 0%. అది గమనించుకోండి. చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండకపోతే విద్యా నష్టం. ఈ ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించేటువంటి సూచన కనబడుతుంది. జాగ్రత్త. మధ్యవర్తిత్వంలో మోసపోయే అవకాశం, లేనిపోని చికాకులు, కోపం, అసహనం, లంచాలు పుచ్చుకోవడం. మొదటి పక్షం రెండో వారంలోనే మొదటి వారంలో ఎర్ర చూపుతాడు. దాని మొదటి వారంలో కాస్త దూరంగా ఉండి, రెండో వారంలో పర్లేదు, ఇంట్లో అవసరం ఉంది కదా, మావిడ రోజు నన్ను గొలుసుదేమంటుంది, సరే వీడు 1,00,000 రూపాయలు ఇస్తాడు, 1,00,000 రూపాయలతో ఇంకో 20,000 వేసేసి గొలుసు కొనుక్కుపోయి మా ఆవిడకి ఇచ్చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటారుగా. పర్లేదు, ఈరోజు లంచం తీసుకుంటారు, మంచిదే. కానీ రెండో రోజే పేపర్లో మీ ఫోటో వస్తుంది. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలకి దూరంగా ఉండండి. జూదం ఆడకండి. కళాకారులు, క్రీడాకులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవీచ్యుతులయ్యే అవకాశాలు, లేనిపోని అవరోధాలు, తొందరపాటు నిర్ణయాలు. అలాగే వ్యాపారంలో కూడా నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్. ఈ వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టులకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మీ వాహనం కానీ, వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు, లేనిపోని అవరోధాలు, చికాకులు, అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం, వీసా సంబంధ ఇబ్బందులు, ఎంతో కాలం ఎదురు చూసినటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో అయిపోతాయి అనుకునేసరికి వాయిదా పడే అవకాశం. వివాహ సంబంధ వాయిదాలు పడడం, ప్రేయసి పిల్లల మధ్య అగాధాలు, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. కనుక మొదటి వారం కొద్దో గొప్ప మంచి శుభయోగం ఉంది కాబట్టి, కొంత సామాన్య ఫలితాలు కాబట్టి భగవంతుని ఆరాధన చేసుకుంటే మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కాస్త అనుకూలంగా ఉండొచ్చు. రెండో వారంలో మౌనము,
తప్పనిసరిగా మీరు విష్ణునామ స్మరణ, విష్ణు దేవాలయ సందర్శన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వారికి చాలా మంచి అనుకూలత. అలాగే భగవద్గీత పారాయణం రెండో వారంలో ప్రతిరోజు 3 అధ్యాయాలు, ప్రతిరోజు ఒక 3 అధ్యాయాలు శ్లోకాన్ని పారాయణ చేయండి. భగవద్గీత శ్లోకాలు పారాయణ చేయండి. చాలా మంచి క్రమశిక్షణ ఏర్పడుతుంది, కార్యజయం ఏర్పడుతోంది. అందులో గీతలోనే ఉంది కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర జయవదనార్దన. అంటే అర్జునుడు ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ కృష్ణార్జునుని స్మరణ చేసిన వారికి విజయం ప్రాప్తమవుతుందని అర్థం. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క భగవద్ శ్లోకాలను చదువుకొని ఆనందమయ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, ఈ పక్షము ప్రతిపక్షం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.